హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఇదైతే మొన్న సెకండ్ సాటర్‌డే రోజు లాస్ట్ సాటర్‌డే షూట్ చేసిన వీడియో అండి. పొద్దున్నే ఏంటంటే అంత తెల్లవారుజామునే లేచారంటే చెప్తాను. అదే రోజు ఇంకా పిల్లలకి హాలిడే ఇవ్వడంతో 2 ఊర్లకైతే ఎళ్ళామండి. ఒకే రోజు 2 ఊర్లా అంటారా? చూడండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు నేను మీకు టైం చూపించేసరికి చూసారు కదా 10-5 ఇంకా 5 అవ్వలేదు. అప్పటికి మా స్నానాలవి అయిపోయాయి. పొద్దున్నే 4:15, 4:20 కల్లా లేచామండి. సో, పిల్లలకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హాలిడేస్ ఇచ్చారు. అంటే చిన్న పాపకి సెకండ్ సాటర్‌డే హాలిడేనే. పెద్ద పాపకి ఇస్తారో ఇవ్వరో అనుకున్నాం. ఇచ్చారు. అనుకోకుండా ఊర్లైతే అంటే ఊర్లంటే ఏమి చుట్టాలిళ్ళకి వాటికి కాదండి. మొక్కులు తీర్చుకోవడానికి వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళేవే మన పాత సబ్‌స్క్రైబర్స్‌కైతే తెలుసు. మేమెప్పుడు వెళ్తూ ఉంటాం గదా! కైకలూరు శ్యామల అమ్మవారి గుడికి, అలాగే సింగరాయపాలెం నాగేంద్ర స్వామికి టెంపుల్‌కి అయితే వెళ్ళాము. సో, కానీ అసలు జోరున వర్షం అండి. ఫ్రైడే నైట్ నుంచి మనకి విజయవాడలో పడుతుంది కదా వర్షం. జోరున వర్షం. అయినా గానీ మనకేంటంటే మళ్ళీ హాలిడేస్ ఇచ్చినప్పుడే వెళ్ళాలండి. సండేస్ ఏంటంటే మా వారికి హాఫ్ డే ఆఫీస్ ఉంటుంది. దట్ టూ ఏంటంటే ఇంక తప్పదు అంటే సండే వెళ్తాము. ఈసారి లైన్‌గా 2 డేస్ వచ్చాయి గదా! సాటర్డే, సండే. ఏంటంటే సాటర్డే వెళ్ళొస్తే సండే కొంచెం రిలాక్స్ అవ్వచ్చనే ఉద్దేశంతో సాటర్డే వెళ్ళామనమాట. ఇక్కడైతే మార్నింగ్ ఇంకా లేవగానే బ్రష్ చేసుకొని నేనైతే ఇళ్ళవి ఊడ్చి శుభ్రం చేసేసాను. మా వారు స్నానం చేసి పూజ చేస్తున్నారు. నేను ఈలోపు తీసుకువెళ్ళాల్సిన కొన్ని సర్దుతున్నాననమాట. ఏంటంటే కొన్ని మొక్కులున్నాయి. ఇందాక మనీ చూపించాను కదా! ఆ మనీ ఏంటంటే శ్యామలమ్మ వారి టెంపుల్‌లో వేయడానికి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలా సార్లు పాత వీడియోస్‌లో చెప్పే ఉంటాను. ఇదిగోండి ఇది వచ్చి నాగేంద్ర స్వామి పడగండి. ఇది సింగరాయపాలెం హుండీలో వేయడానికనమాట. మనీ ఏంటంటే శ్యామలమ్మ వారి టెంపుల్‌లో చెప్పాను కదండీ నేను మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు చెప్పారనమాట. మామూలుగా మేము తీసినా తీయకపోయినా మీ వారి అంటే మా అబ్బాయి జీతంలోంచి ప్రతి నెల ఎంతో కొంత తీసి పక్కన పెట్టు, గుడికెళ్ళినప్పుడు అందులో వేసే డబ్బులు అని చెప్పారు. అది స్టిల్ ఇప్పటికీ కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మంచి దేవుడి గురించి ఎవరు చెప్పినా గానీ అంటే అది ఆ అత్తయ్య గారు అలా చేసేవారనమాట. మా అత్తయ్య గారు మామయ్య గారి జీతం రాగానే అలా చేసేవారు. సో, అది ఇప్పటికీ కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. అందులో తప్పేం లేదు కదండీ! అది ఏమన్నా మనం విలాసానికి దానికి ఖర్చు చేసేది కాదు కదా! దేవుడిదే కదా! సో, అలాంటి కొన్ని విషయాలు మాత్రం నేను మా అత్తయ్య గారు చెప్పినవి ఇప్పటికీ గుర్తుపెట్టుకుని కంటిన్యూ అయితే చేస్తాననమాట. ఎందుకంటే వాళ్ళ వారసత్వం అది మనం కంటిన్యూ చేస్తేనే కదండీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన్నెవడు అడుగుతాడులే అని మన ఇష్ట ప్రకారం ఉండకూడదు గదా! తర్వాత ఇది వచ్చేసరికి శారీ అనమాట. శారీ సర్లే వెళ్తున్నాను కదా అమ్మవారికి ఆషాఢ మాసం గదా! ఇస్తే మంచిదని శారీ ఒకటైతే ఇస్తున్నాననమాట. సో, అంటే శారీ ముఖ్యం కాదు గానీ, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు శారీ ఇస్తాం. లేదంటే హుండీలో మనీ వేస్తాం. ఆషాఢ మాసం మంచిది కదా! అందుకని శారీ ఇస్తున్నాను. శారీలో ఇంకా పసుపు, కుంకుమ పెట్టేసి, ఇంకా పువ్వులు, గాజులు అవన్నీ అక్కడ టెంపుల్ దగ్గర ఉంటాయి గదా! టెంపుల్ దగ్గర తీసుకోవచ్చులే అని జెప్పేసి ఇంకా శారీ అది సర్దేస్తున్నాను. దేనికి దానికి కొంచెం మనం సెపరేట్‌గా సర్దుకుంటే అక్కడ తీయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత పడగది కూడా అందులో పెట్టేసి ఒక కవర్‌లో అయితే పెట్టేస్తున్నాను. పెద్ద లగేజ్ ఏం లేదు కానీ ఇవే మళ్ళీ ఏంటంటే అక్కడ జెంట్స్ హడావిడి పెట్టేస్తారు గదండీ! మన లేడీస్ ఎంత సర్దుకున్నా గానీ వాళ్ళేం సర్దరు, సర్దడానికి రారు. అక్కడ దగ్గరికొచ్చేసాక అది తెచ్చావా, ఇది తెచ్చావా అని హడావిడి పెట్టేస్తారు. ఇది అయితే బాబా గారి బుక్ అనమాట. నేను అంటే ఇంట్లో పో చదవడం కుదరలేదు. టైం అయిపోయింది. ట్రైన్ వచ్చేసరికి 6:30కి మార్నింగ్. అందుకని సర్లే హడావిడిగా ఎందుకు అని అందులో పెట్టేసుకుంటున్నాను. టెంపుల్స్‌కి వాటికి అలా వెళ్తే ఎప్పుడైనా నేను ఇంట్లో చదవడం కుదరకపోతే టెంపుల్ దగ్గర చదివేసుకుంటానండి. రోజు చదివేవి ఉంటాయి గదా! మనం హనుమాన్ చాలీసా అవి చదువుతూ ఉంటాను రోజు. తర్వాత ఇక్కడైతే ఇంకా ఫ్రూట్స్ అవి వేస్తున్నాను. ఇవి రాత్రే తీసుకొచ్చారు మా వారు. అక్కడ ఒకవేళ టెంపుల్ దగ్గర బాగా వర్షం పడుతోంది గదా! షాప్స్ అవి ఒకవేళ పెట్టకపోయినా గానీ దేవుడికి ఇవ్వడానికి ఉంటాయి. అలాగే రిటర్న్‌లో ఒకవేళ పిల్లలు తిన్నా గానీ ఉంటాయని చెప్పేసి గ్రీన్ యాపిల్స్, పొమోగ్రానేట్స్ అవి వేశాననమాట. ఒక కవర్‌లో వేశాను పళ్ళనేవి. ఒక కవర్‌లో వేసి తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్ కూడా వేశానండి. అంటే 2 టెంపుల్స్‌కి వెళ్ళి దర్శనం అయ్యి వచ్చే వరకు టిఫిన్ ఏం చెయ్యం కదా! ఎంత టైం అవుతుందో తెలీదు కదా! అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్‌తో పాటు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా వేశాను.
పిల్లలు తింటారు. మనమంటే పెద్దవాళ్ళంటే ఓకే. పిల్లల కొంచెం ఆకలికి ఉండలేరు గదా! చిన్న పిల్లలు గదా అని. అంటే చిన్న పిల్లలని కాదులెండి. పిల్లలంతే గదా! ఆకలికి ఉండలేరు. బయటవి తినం గదా! మనం టెంపుల్స్‌కెళ్తున్నప్పుడు దర్శనం అయ్యే వరకు టిఫిన్ బయట గూడా తినం గదా! తర్వాత ఇదిగోండి ఎక్స్‌ట్రా కవర్స్ అయితే బెడుతున్నా. ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్స్‌ట్రా కవర్స్ అయితే బెడతానండి. అలాగే నాప్కిను. మనం చెయ్యది తుడుచుకోవడానికి అక్కడ దేవుడి గుడిలో కుంకుమ అది ఏమన్నా తీసుకున్నా చెయ్యి తుడుచుకోవడానికి అన్నట్టు నాప్కిన్ అది. తర్వాత వాటర్ బాటిలు ఇంకా వెళ్ళేటప్పుడు పెడతాననమాట. పిల్లలు ఎవరో ఒకళ్ళు పోసేస్తారు వాటర్. తర్వాతయితే ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు. ఇంకా నేనైతే స్టవ్ మీద పాలు పెట్టేసి సిమ్‌లో ఇంకా నేను గూడా రెడీ అయిపోతున్నానండి. ఇక్కడ ఈ శారీ అయితే పర్పుల్ కలర్ శారీ. శారీ అయితే కట్టేసుకుంటున్నాను. మోస్ట్‌లీ టెంపుల్స్‌కి శారీసే ప్రిఫర్ చేస్తా. ఎప్పుడన్నా మరీ తప్పదు జర్నీస్ అది ఇది అంటే డ్రెస్ వేస్తా గానీ, టెంపుల్స్‌కి, ఫెస్టివల్స్‌కి వాటికి మోస్ట్‌లీ శారీసే ప్రిఫర్ చేస్తానండి. ఇక్కడొచ్చేసరికి ఇదిగోండి రైల్వే స్టేషన్‌కైతే వెళ్తున్నాము. కానీ వర్షం మాత్రం పడుతూనే ఉందండి. కురుస్తూనే ఉంది వర్షం. అలా సన్నగా. ఆ రోజంతా మేమక్కడ టెంపుల్స్ దగ్గర గూడా బాగా వర్షం పడిందండి. చాలా వర్షం పడింది. మీకు ఫస్ట్ సింగరాయపాలెం అయితే వెళ్ళామనమాట. ఇదిగోండి మన విజయవాడ రైల్వే స్టేషన్‌కైతే రీచ్ అయ్యాము. 6:30కి ట్రైను. అప్పుడొచ్చేసరికి 6:20 ఎంతో అయిందండి. కానీ కరెక్ట్‌గా మేము ట్రైన్ ఎక్కి కూర్చున్నాం. వెళ్ళేసరికి ట్రైన్ రెడీగానే ఉంది. అంటే ఇప్పుడు టికెట్స్ అవి గూడా ఫోన్‌లో ఆన్‌లైన్ బుకింగే గదా! వెళ్ళి ట్రైన్ ఎక్కి కూర్చున్నాం. ట్రైన్ మూవ్ అయిందండి. అంత లక్కీగా అందింది. అంటే అందుతుంది గానీ కొంచెం పొద్దున్నే రెడీ అవ్వాలంటే కాస్త ఇబ్బందే గదా! చలికి అందులో వర్షానికి. ఇంకా కాఫీలవి తాగేసి మావయ్య గారికి కూడా కాఫీ అది ఇచ్చేసి ఇంకా వెళ్ళాం. ఆ రోజేంటంటే మావయ్య గారు ఏంటంటే టిఫిన్ ఇంకా బయట నుంచి ఈయన పెడతా అన్నారు. లేదంటే వెళ్లి చేసేసి వస్తాలే అన్నారనమాట. అంటే మేము ఏ టైం అవుతుందో తెలీదు గదండీ వచ్చేసరికి. మరీ పొద్దున్నే 6:30కి వంట చేసి పెట్టినా చల్లారిపోతుంది కదా! అది. నెక్స్ట్ ఇక్కడ ట్రైనయితే ఇంక ఎక్కి కూర్చున్నాము. ఎలా అంటే గుడివాడలో ట్రైన్ దిగి అక్కడ మా వారికి తెలిసిన వాళ్ళకి ముందే ఫోన్ చేసి చెప్తే ఆటో పంపించారాయన. ఆటోలో అక్కడి నుంచి సింగరాయపాలెం అనమాట. ఈ సింగరాయపాలెం టెంపుల్‌కి బాగా ఒక స్థల పురాణం గూడా ఉందండి. మా బామ్మగారు చెప్తుండేవారు. మా ఫాదర్ కూడా చెప్పేవారు. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళది అక్కడ కైక్లూరు దగ్గరే. కైక్లూరే కదా ప్రాపర్. దగ్గరే ముదినేపల్లి దగ్గర ఉంటుంది సింగరాయపాలెం అనేది. సో, అక్కడ మా ఫాదర్ వాళ్ళు చదువుకునే రోజులు చిన్నప్పుడనమాట. ఒక నాగుపాముని ఎవరో కొట్టడమో ఏదో జరిగిందట పొలంలో కనిపిస్తే. అది దేవతా పామని తెలీదు కదా మనకి ఏ పాములేంటనేది. వెంటనే అక్కడ వాళ్ళ ఆవులవి, ఎద్దులవి కళ్ళు పోయాయటండి. పోతే ఇంకప్పుడు వాళ్ళు ఇంకా ఎవరో మామూలుగా సిద్ధాంతులు వాళ్ళుంటారు కదా! ఇంక అన్నీ చూపిచ్చి అన్నీ చేస్తే ఎవరి కల్లోకో వచ్చి చెప్పారట. ఇలాగా సుబ్రహ్మణ్య స్వామి ఇలాగ నాగేంద్ర స్వామి గుడి కట్టిచ్చారని. ఇంకప్పుడు అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ గూడా కమిటీ ఫామ్ అయ్యి ఆ టెంపుల్ అయితే కట్టిచ్చారట అనమాట. అది కట్టిచ్చిన తర్వాత ఇంకప్పుడు మామూలుగా వచ్చింది. ఇదిగోండి ఇది వెలిసిన పుట్టనమాట ఇది. లోపల వైపు టెంపుల్ లోపల గూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే నేను ఇది కూడా మొక్కు అండి. గళ్ళ చీర వేస్తారు గదా! మనకి మామూలుగా నాగేంద్ర స్వామికి పుట్ట మీద గళ్ళ చీర కప్పుతారండి. నిజంగా మీరు చెప్పితే నమ్మరు. వర్షానికి అక్కడ షాప్స్ ఏం లేవండి. మా వారు బోర్డ్ చూసారు ఒకచోట. ఇంక నేనేంటంటే దొరకకపోతే మనీ వేసేద్దాం అనుకున్నాను చీర బదులు. అయితే మా వారు అక్కడ ఏంటి చీరలు అమ్మబడునని ఉంది చూడు బోర్డ్ అంటే సందు చివరికి వెళ్ళాం. ఇంట్లో ఒకళ్ళు అమ్ముతున్నారట. ఆవిడని అడిగితే లేవండి ఇప్పుడు ఎవ్వరు తీసుకోవట్లేదు, తెప్పించట్లేదు అన్నారు. షెల్ఫ్ వైపు నేను చూసాను. ఎందుకో లక్కీగా ఒకటుంది. ఏవండీ అదేంటో చూడండి అంటే తీసి చూసి, అమ్మ నీ అదృష్టం ఒక్కటే ఉందమ్మా చీర అని చెప్పి ఇచ్చారనమాట. కొన్నాము. ఆ చీర గూడా పుట్టకి కప్పుకుని ఇంకక్కడే ఉంచేస్తాం. వాళ్ళే తీసేసుకుంటారండి. తర్వాత మామూలుగా లోపల టెంపుల్ లోపల కూడా స్వామివారుంటారు. పడగది హుండీలో వేసేసి ఆయన దర్శనం చేసుకొని ఇంకా బయటకొచ్చి అక్కడ లడ్డూ ప్రసాదం ఉంటుందనమాట. ఇంకా లడ్డూ ప్రసాదం తీసుకుని తినేసి ఇంకా బయటకొచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ ఆటో వెయిటింగ్‌లో ఉంది. దర్శనం అయితే జరిగిందండి. మొక్కు తీరింది. కానీ వర్షం పడుతూనే ఉంది. బట్ అయినా గానీ దేవుడి దయ ఉంది కాబట్టి అన్నీ చక్కగా జరిగాయనే చెప్పొచ్చు. నిజంగా ఆ శారీకి మాత్రం నేను నిజంగా అసలు దేవుడున్నాడనే అనిపిచ్చిందండి. ఇదిగోండి పులిహోర.
పులిహోర, లడ్డు 2 ఉంటాయి. ఇక ప్రసాదాలు అవి తినేసి మళ్ళీ ఆటోలో అక్కడి నుంచి కైక్లూరు అయితే బయలుదేరామన్నమాట. అంటే ఆటో ఆయన కైక్లూరులో దింపేసి వెళ్ళిపోతా అన్నారు. నేను వీడియో బాగా లెంతీగా అవుతుందని చెప్పి కైక్లూరు వీడియో టెంపుల్ది ఇందులో పెట్టలేదు. అది పార్ట్ 2 వీడియోలాగా పెడతానన్నమాట. ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది అది కలిపితే మీకు ఇంకా వీడియో బోర్ అన్నట్టు అనిపిస్తుంది. అది కాకపోయినా కొంచెం పెద్ద వీడియో అంటే స్కిప్ చేసి చూస్తారు కదా! చిన్న వీడియో అయితే మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూస్తారని. కానీ ఆటోలండి అసలు రోడ్లు అబ్బా! ఇప్పుడొచ్చిన గవర్నమెంట్ అన్న రోడ్లు వేయిస్తే బావుంటుందనిపిస్తుంది. ఇంకా మా వారు చూసారా ఫోన్‌లు ఆయన ఎక్కడికెళ్ళినా పాపం ఆఫీస్ లీవ్ పెట్టినా, ఊరెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే ఆఫీస్ ఫోన్స్ అయితే వస్తూనే ఉంటాయండి. నిజంగా ఒకసారి అనిపిస్తూ ఉంటుందబ్బా! అంతే ఇంకా మగవాళ్ళు కష్టపడుతూనే ఉంటారు పాపం. వాళ్ళు ఫ్యామిలీ కోసమే కదండీ కష్టపడేది. అలాగా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇక్కడ ఇంకా కైక్లూరు టెంపుల్‌కైతే వచ్చాము. వ్లాగ్ అయితే నెక్స్ట్ పార్ట్ 2లో నేను కైక్లూరు టెంపుల్ చూపిస్తాను. సైనింగ్ ఆఫ్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet in the next video.